ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ జేఎస్ సిరీస్‌లో మనకి అడ్వాన్స్ కాన్సెప్ట్స్‌లో ముఖ్యంగా ఇంటర్మీడియేట్ టు అడ్వాన్స్ కాన్సెప్ట్‌లో హుక్స్ అనేది మనం నేర్చుకుంటున్నాము. ఈ హుక్స్‌లో మనకి నెక్స్ట్ వన్ యూజ్ మెమో హుక్. యూజ్ మెమో హుక్ అంటే ఏంటి? దీని యొక్క యూజెస్ ఏంటి? చూసినట్టయితే ద యూజ్ మెమో హుక్ ఆప్టిమైజెస్ పెర్ఫార్మెన్స్ బై మెమోరైజింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్స్. It prevents unnecessary recomputations when dependencies have not changed. యూజ్ మెమో హుక్ అనేది అసలు ఏంటి అని చూసినట్టయితే ఇది పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయడం కోసము, మెమొరీ చేయడం కోసము, అంటే క్యాచింగ్ చేయడం కోసము మనకి ఇది మనము వాడుతూ ఉంటాము. అంటే ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేసి పర్ఫార్మెన్స్ని పెంచడం, అంటే స్పీడ్ని పెంచడం కోసము మనము దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎందుకు ఎలాంటి వాటికి యూజ్ చేస్తామో చూసినట్టయితే మనం దీన్ని ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్స్, మనకి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మనకి అప్లికేషన్స్లో ఒకసారి, వాటిని యూజ్ చేసేటప్పుడు మనము యూజ్ మెమో హుక్ ద్వారా దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా యూజ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ యొక్క డిపెండెన్సీస్ చేంజ్ అవ్వకపోయినా సరే మనకి కొన్నిసార్లు రెండర్ అనేది ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి రెండర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా రెండర్ అవ్వకుండా, డిపెండెన్సీ చేంజ్ కాకపోయినా సరే మనకి రెండర్ అవ్వకుండా, మనకి రీరెండర్ అవ్వకుండా ముఖ్యంగా ఈ యొక్క పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయడం కోసము యూజ్ మెమో హుక్ని మనము వాడుతూ ఉంటాము. వై యూజ్ మెమో ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ బై అవాయిడింగ్ అన్నెసెసరీ క్యాలిక్యులేషన్స్. చాలా మనకి ఎక్కువ లాజిక్స్ వాడుతుంటాం, క్యాలిక్యులేషన్స్ వాడుతుంటాం కాబట్టి వాటిని మనకి అవసరం ఉన్నదాన్నే మనము వాడవలసి ఉంటుంది, అక్కడ రెండర్ చేయవలసి ఉంటుంది. అనవసరంగా కూడా మనం రెండర్ చేయకుండా, అనవసరంగా రీరెండర్స్ చేయకుండా మనము దీన్ని వాడుతూ ఉంటాము. రీకంప్యూట్స్ ఓన్లీ వెన్ డిపెండెన్సీ చేంజ్. డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడు మనకి దాంట్లో ఉన్న ఆ యొక్క యూజ్ ఎఫెక్ట్లో ఉన్న ఏదైతే మనం ఇచ్చామో ఫంక్షన్ అది అనేది రీరెండర్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అది చేంజ్ అయినప్పుడే అవుతుంది అనమాట, లేకపోతే అవ్వదు. ఎప్పుడు పడితే అప్పుడు మనకి కంపోనెంట్ ఎంటర్ అయినప్పుడల్లా మనకి కాకుండా ఓన్లీ ఆ డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనకి రెండర్ అయ్యేటట్టు మనకి ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. యూజ్ఫుల్ ఫర్ ఎక్స్పెన్సివ్ కంప్యూటేషన్స్, ఫిల్టరింగ్ ఆర్ సార్టింగ్. ఎక్స్పెన్సివ్ కంప్యూటేషన్స్ మనకి పెద్ద పెద్ద ఉంటాయి మనకి క్యాలిక్యులేషన్స్. అలాగే ఫిల్టర్, ఒక ఏపీఐ నుంచి మనం ఏపీఐను డేటా ఫెచ్ చేసిన తర్వాత మనం ఫిల్టర్ చేస్తుంటాము. చాలా డేటా ఉంటుంది, వందల లక్షల మనకి డేటా ఉంటుంది. వాటిని ఫిల్టర్ చేసినప్పుడు, సార్టింగ్ చేసినప్పుడు, ఎందుకంటే ఆ డేటా మొత్తాన్ని ఫిల్టర్ చేయాలి, ఆ డేటా మొత్తాన్ని సార్టింగ్ చేయాలి. కాబట్టి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కాబట్టి అలాంటప్పుడు దీన్ని మనం యూజ్ చేసి పర్ఫార్మెన్స్ పడిపోకుండా అప్లికేషన్ది మనము ఇది చూస్తూ ఉంటుంది. సింటాక్స్ ఆఫ్ యూజ్ మెమో కాన్స్ట్ మెమోరైజ్డ్ వాల్యూ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము, ఒక ఆబ్జెక్ట్ అనమాట. దానిలో యూజ్ మెమో హుక్ అని చెప్పేసి మనం సెండ్ చేసి దాంట్లో ఏదైతే ఎక్స్పెన్సివ్ వాల్యూస్ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఇచ్చేసి దాంట్లో డిపెండెన్సీస్ అని ఇస్తుంటాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఫంక్షన్ దట్ రిటర్న్స్ ద కంప్యూటెడ్ వాల్యూ. ఏదైతే కంప్యూటెడ్ ఎక్స్పెన్సివ్ వాల్యూ అనేది ఫంక్షన్ ఉంది కదా, అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. రెండవది ఏంటంటే డిపెండెన్సీ అరేస్, ఎన్ని డిపెండెన్సీ అరేస్ ఉంటే అన్ని ఇస్తాం అనమాట. రిటర్న్స్ మెమరీ ఏం చేస్తుంది? రిటర్న్ ఏం చేస్తుంది? క్యాచ్ అనమాట. అంటే క్యాచ్ చేసేసి మనకి ఏదైతే క్యాచ్ ఉందో అది మనకి అంటే రిజల్ట్ మనకి పర్ఫార్మెన్స్ పడిపోకుండా ఇది ఎంటర్ అయినప్పుడు మాత్రమే మనకి ఇది అనేది రిటర్న్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనకి దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్ ఉంటుంది. పెద్ద అప్లికేషన్స్, పెద్ద క్యాలిక్యులేషన్స్ మీద మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు అప్పుడు. ఇది యూజ్ మెమో యొక్క ఎగ్జాంపుల్. ఇది ఈ ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్స్ విత్ యూజ్ మెమో అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఇది వాట్ ఈజ్ యూజ్ మెమో, వై యూజ్ మెమో, దీని యొక్క సింటాక్స్ ఏంటి. ఇలా మనము యూజ్ మెమో ద్వారా పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయడం, అప్లికేషన్లో ఉన్న క్యాలిక్యులేషన్స్, ఫంక్షన్స్, వాటి ఉంది ఫంక్షన్ లోపల ఉన్న క్యాలిక్యులేషన్స్ కానీ అవన్నీ మొత్తం వాటిని ఆప్టిమైజ్ చేయడం కోసం మనము యూజ్ చేస్తుంటాము ముఖ్యంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.